దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా 30, 31, 32 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెంపల్లి రఘు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని రామకోటయ్య నగర్ సెంటర్లో దివంగత నేత నందమూరి తారక రామారావు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ అభిమానులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మన్నెంపల్లి రఘు మాట్లాడుతూ పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. భారతదేశ చరిత్రలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించడంలో దివంగత ఎన్టీఆర్ సరికొత్త చరిత్రను నెలకొల్పారని ప్రశంసించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. దివంగత నేత ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 31వ డివిజన్ అధ్యక్షులు ఏ మహేష్, మస్తాన్ నాయుడు, అరుణమ్మ, కమలుద్దీన్, సత్తాజ్, ఏ హరి, నాయబ్ రసూల్, అబ్దుల్ రసూల్, రామ్దాస్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పేరు మన్నెపల్లి రఘు, క్లస్టర్ ఇన్ఛార్జి, 30, 31, 32 ఇన్ఛార్జి. వర్ధంతి 29వ వర్ధంతి ఎన్టీ రామారావు గారికి 31లో చేస్తున్నారు. రామకోటయ్య సెంటర్లో మన నాయకులందరూ కలిపి ఎవరిని పిలిచారు. నేను కూడా ఏర్పరుచున్నాను. అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాం. బాగా జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం వర్ధంతి కార్యక్రమం ఇది 29వ కాబట్టి 29వ వర్ధంతి మేరకు అన్ని డివిజన్లో అన్ని విధాలుగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు జయప్రదంగా కొనసాగుతున్నాం. నా పేరు మహేష్, 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జిని. ఈరోజు 29వ వర్ధంతిగా అన్నదాన కార్యక్రమంలో అన్నల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. అందరూ పేద ప్రజలకందరూ అన్నదానం బాగా జరిగింది. బాగా చేశారు. ప్రజలందరూ వచ్చారు. అందరూ స్థానిక నాయకులు అందరూ పాల్గొన్నారు. గిరిజన ఆధ్వర్యంలో బాగా అన్నవాళ్ళు చెప్పినట్టు నడుచుకొని బాగానే కార్యక్రమాన్ని బాగా చేశారు. నా పేరు అరుణమ్మ. ఇక్కడ మన 30, 31, 32 కోటరెడ్డి శ్రీధర్ గారి ఆదేశాల మేరకు, కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రతి ఒక్కరం క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెంపల్లి రఘు గారి ఆధ్వర్యాన అందరం కలుసుకొని ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రతి డివిజన్లో కూడా అన్నదాన కార్యక్రమం మహా అద్భుతంగా అందరం కలిసిమెలిసి చేసుకున్నాము. ముఖ్యంగా ఇక్కడ 31వ డివిజన్లో మన మస్తాన్ నాయుడు గారి ఆధ్వర్యాన, అలాగే మహేష్ అన్న ఆధ్వర్యాన వీళ్ళందరూ మిగతా నాయకులందరూ కలిసి అన్నదాన కార్యక్రమం జరిపారు. దీనికి అత్యధిక భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ అన్నదానాన్ని స్వీకరించి ఎన్టీఆర్ గారికి అందరం కలిసి నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ఎంతో ఆనందంగా ఉంది. ఇలాగే ఇంకా అనేక కార్యక్రమాలు కూడా మేము మా రూరల్ ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ముందుకు వెళ్ళి మేమందరం కలిసికట్టుగా ఉండి పనిచేస్తామని